ఫ్రెండ్స్, ఇప్పుడైందని వార్త భారీ భూకంపం, పరిస్థితి దారుణం, కాసేపట్లో సునామీ వచ్చే అవకాశం అంటూ హెచ్చరిక. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. జపాన్ నైరుతి ప్రాంతాన్ని భారీ భూకంపం వణికించింది. భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై 6.9గా నమోదైందని ఆ దేశ వాతావరణ సంస్థ సోమవారం నాడు తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల 19 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. క్యూషు ద్వీపంలోని మియాజాకి ప్రాంతంలో 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. దీంతో భూకంపం కేంద్రంగా ఉన్న మియాజాకి ప్రిఫెక్చర్, క్యూషు నైరుతి ద్వీపంతో పాటు కోచి ప్రిఫెక్చర్ ప్రాంతానికి జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. భూకంపం వల్ల ఆస్తి కానీ లేదా ప్రాణ నష్టం ఎంత మేర జరిగిందనే దానికి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందంటున్నారు. 2024 ఆగస్టులోనూ జపాన్ 2 భారీ భూకంపాలు అయితే సంభవించాయి. జపాన్లో 6.9 తీవ్రతతో ఒకటి, అలాగే 7.1 తీవ్రత ఏర్పడిన 2 శక్తివంతమైన భూకంపాలు కూడా నైరుతి దీవులైన క్యూషు అలాగే షికోకోలను అతలాకుతలం చేసేశాయి. అనేక ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అప్పట్లో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత ఏడాది జనవరి 1న సుజు, వాజిమా పరిసర ప్రాంతాల్లో కూడా 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో అయితే 300కు పైగా మృతి చెందారు. ఇప్పుడు మరొకసారి సునామీ హెచ్చరిక అయితే జారీ చేసింది. నిన్నటి రోజు రాత్రి 6.9 తీవ్రతతో రెక్టర్ స్కేల్పై ఈ భూకంపం అయితే సంభవించింది. ఈ మధ్య కాలంలో అయితే కనుక ఇండియాలోనే ఎక్కువ భూకంపాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరౌండింగ్స్లో కూడా భూకంపాలు అయితే ఈ మధ్యకాలంలో సంభవించడం జరిగింది.